రై 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 ఈ సౌండ్ బాగా గమ్మత్తుగా ఉన్నప్పటికీ చాలా ప్రమాదాలకు కారణమవుతోంది. లోకం చూడని మైనర్లు ప్రాణాలను తీసేస్తోంది. మరీ ముఖ్యంగా బైక్ రేసింగ్ ప్రభావం ప్రెజెంట్ జనరేషన్ పిల్లల్లో ఎక్కువగా ఉండడంతో గ్రామస్తులంతా చేరి ఒక నిర్ణయం తీసుకున్నారు. బైక్ తాకితే షాక్ కొట్టేలా ఫైన్ విధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ ఇలాంటి ఆసక్తికరమైన సంచలన నిర్ణయం తీసుకున్న గ్రామం ఏది? ఇంతటి ఖరీదైన నిర్ణయం తీసుకోవడం వెనక ఉన్న ట్రాజెడీ స్టోరీ ఏంటి ఇప్పుడు చూద్దాం. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ ప్రజలు బైక్ నడిపే మైనర్లకు జలకిచ్చారు. బైక్ ఎక్కాలంటే కాదు తాకాలంటే బెదురు పుట్టేలా నిర్ణయం తీసుకున్నారు. తమ గ్రామంలో మైనర్లు బైక్ నడిపితే అక్షరాల ₹1,00,000 ఫైన్ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నారు. అందుకు గ్రామంలోని ప్రజలందరూ మద్దతిచ్చారు. మైనర్లకు బైక్ ఇస్తే తల్లిదండ్రులు బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా చట్టపరమైన చర్యలు కూడా ఉంటాయని ఈ తీర్మానంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. 18 సంవత్సరాల లోపు వయసు ఉన్న పిల్లలు 2 వీలర్ 3 వీలర్ వాహనాలు నడిపితే ఇకపై ఫైన్ విధిస్తామని చెబుతున్నారు. ఈ తీర్మానం సక్రమంగా అమలవ్వడం కోసం వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా మైనర్లు వాహనం నడిపినట్లు కనిపిస్తే ఆ వాట్సాప్ గ్రూప్లో సమాచారం ఇవ్వాలని కోరారు. నాగిరెడ్డిపల్లి గ్రామస్తుల నిర్ణయంపై కేవలం ఆ ఊర్లోనే కాకుండా ఇతర ప్రాంతాల ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నిర్ణయం తీసుకోవడం వెనుకున్న పరిస్థితుల గురించి ఆ గ్రామ ప్రజలు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. నాగిరెడ్డిపల్లి గ్రామంలో మైనర్ బాలులకు బండ్లు ఇవ్వడం వల్ల పెద్ద పెద్ద హెవీ వెహికల్ జేసీబీలు ట్రాక్టర్లు డూజర్లు ఇవ్వడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామస్తులు అంతా కలిసి ఏకగ్రీవంగా మైనర్ బాలులకు బండ్లు ఇచ్చిన తల్లిదండ్రులకు గ్రామం తరఫున ₹1,00,000 దండగా ఇద్దామని నిర్ణయించుకున్నాము. దీనికి మా పోలీసు వారి సహకారం కూడా అవసరం. అప్పుడప్పుడు పెట్రోలింగ్ చేయడం వల్ల కొంత కంట్రోల్ అవుతుందని మా భావన. ఒకవేళ ప్రమాదం జరిగితేనే ₹1,00,000 జరిమానా. మాకు గ్రామ సమాచారం వాట్సాప్ గ్రూప్ ఉంది. ఎవరైనా చిన్న పిల్లలు బండ్ల మీద పోతున్నాం, ట్రాక్టర్ మీద పోతున్నాం, వాళ్ళ ఫోటో ఖచ్చితంగా ఏ యువకుడైనా సరే, ఏ గ్రామ పెద్ద మనిషి అయినా ఊళ్ళో ఖచ్చితంగా కనబడతారు. వాళ్ళ ఫోటో ఖచ్చితంగా పెడతాం. గ్రామ సమాచారంలో పెట్టి పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తాము. దీని వ్యక్తిగతంగా ఎవరు ఎట్లాంటి విషయంలో అనుకోవద్దు. ఇది కేవలము ప్రమాదాలు అరికట్టడానికి మాత్రమే. ఈరోజు నాగిరెడ్డిపల్లిలో గ్రామంలో ఉన్న పెద్ద మనుషులందరం కలిసి యువకులకు ఏదైతే మైనరు యువకులు వాళ్లకు బండ్లు ఇవ్వద్దని ఈరోజు నాగిరెడ్డిపల్లిలో పెద్ద ఎత్తున గ్రామస్తులంతా కలిసి బండ్లు ఇవ్వద్దు, ఇచ్చిన ఏడల ఏదైనా ప్రమాదం జరిగినచో వారికి ₹1,00,000 జరిమానా వేయడం జరుగుతుందని నాగిరెడ్డిపల్లిలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఎందుకనగా ప్రతి రైతైనా ఎవరైనా మధ్యతరగతి కుటుంబాలు ఆ బండ్లకు కానీ ఇన్సూరెన్స్ అవి లేక ప్రమాదం జరిగినప్పుడు ఆర్థిక పరిస్థితుల్లో మనము డబ్బులు చెల్లించలేకపోతాం. ప్రాణం పోతే మళ్ళీ ప్రాణం తిరిగి రాదు. అలాంటి సందర్భాలల్లో భయం ఉండాలనే ఉద్దేశంతో యువకులు అనేది కావద్దు, చదువుకొని ఉండాలని ఈ నిర్ణయం గ్రామంలో తీసుకోవడం జరిగింది. ఈరోజు మా గ్రామ పెద్దలు, గ్రామ యువకులు అందరం కలిసి ఎలాంటి బండ్లు మైనర్లు నడపొద్దని చెప్పేసి మేము తీర్మానం చేసుకున్నామండి. 18 ఇయర్స్ నిండని గ్రామ యువకులు 4 వీలర్స్ 2 వీలర్స్ అయినా ఎలాంటి వాహనాలు దయచేసి నడపొద్దని చెప్పేసి మేము తీర్మానం చేసుకున్నాం. అందరం కలిసి 150 మందిని కలిసినాం. అందరం కలిసి ఏకాభిప్రాయం వచ్చి ఆలోచించుకొని చేసినాం. ఒకవేళ చిన్న ఏదైనా మైనర్లు బండి నడిపి ఏదైనా ప్రాబ్లం జరిగితే ₹1,00,000 జరిమానా వాళ్ళు ఖచ్చితంగా కట్టాలనే కఠిన నిబంధన కూడా పెట్టుకున్నాం. దీన్ని అందరూ పాటించాలని చెప్పేసి ఏకగ్రీవంగా తీర్మానం కూడా రాసుకున్నాం. అందరూ సంతకాలు కూడా సేకరణ కూడా చేసినాం. ఈ నిర్ణయం కార్యరూపదాల్చి ఎలాంటి ఫలితాలు ఇస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి. ఇలాంటి నిర్ణయం గ్రామాల కంటే ముందు నగరాల్లో వస్తే చాలా బాగుంటుందని కొందరు కోరుకుంటున్నారు. అది నిజమే కదా, చూడాలి మరి. నా భార్యకి యాక్సిడెంట్ అయితే ఫోన్ చేయలేవాడు, నీకేం చెప్తారా?